కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ శృంగేరి జగద్గురుల అనుగ్రహంతో విశ్వశాంతి కొరకు కళ్యాణ మహోత్సవం ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ క్షేత్రంలో వార్షిక 106వ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం, అదేవిధంగా వార్షిక 103వ శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవం జరుగుతున్న వైభవంగా లోకక్షేమం కొరకు ఈ రోజున ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వర్తిస్తున్నాం. వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి అనేకమైన వైద్య చేశారు. వారు ఇక్కడ ఉన్నటువంటి అవసరమైన అనారోగ్యం చెందిన వాళ్ళందరికీ కూడాను ఉచితంగా వైద్యం చేసి మందులన్నీ కూడాను ఉచితంగా అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు జరుగుతున్నాయి. భాగవత సప్తాహంలో 5వ రోజు వారికి దేవాలయంలో ప్రవచనమంతా జరుగుతున్నది. కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం, కృష్ణ లీలలు అవన్నీ కూడా ప్రవచనం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపటి రోజున అంటే 10వ తేదీ రాత్రికి అంకురార్పణ జరుగుతుంది. 11వ తేదీ రాత్రికి ముందుగా అన్నపూర్ణ బాలాత్రిపుర సమేత కాశీ విశ్వేశ్వర వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 10 గంటల నుంచి వేణుగోపాల స్వామి వారి పూజలో రుక్మిణీ సత్యభామ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. కళ్యాణంలో పాల్గొనే భక్తులందరికీ కూడా చక్కటి దర్శనాన్ని, శ్రీవారి యొక్క ప్రసాదాన్ని అందించడానికి, మరి కొంచెం కళ్యాణోత్సవం ప్రత్యక్షంగా పూజలు చూసే అవకాశం లేని వాళ్ళకి ఆ గుడి ప్రాంగణం బయట గుడి లోపల కూడా 2 టీవీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి తద్వారా కూడా వాళ్ళు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా దర్శించే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఈ విధంగా 11వ తేదీ రాత్రికి కార్యక్రమాలు జరుగుతాయి. 12వ తేదీ సముద్ర స్నానం ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామి వారి కళ్యాణంలో అశేష సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించి వారి అనుగ్రహంతో మీరు కూడా యోగక్షేమాలతో ఉండాలి అని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. నేను ఈ దేవాలయానికి ధర్మాధికారిగా ఆ జగద్గురువుల పనిచేస్తూ ఉన్నాను. నా పేరు గుప్తా శివ సుబ్రహ్మణ్య అవధాని. నేను ప్రిన్సిపాల్ వేద విజ్ఞాన పీఠం తిరుమల దేవస్థానంలో